అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. పేరడ సాంగ్స్ పాడుతున్నారు కదా, మీరే రాస్తారా లేదా వేరేవన్నా రాసిస్తే పాడతారు? మీరే రాస్తారు, మీరే పాడతారు? మేమే వాడతాం, మేమే వీడియో ఇస్తాం. నేను డబ్బా ఫోన్ రీల్. అంతేనా? మా కోసం బాగా ఫేమస్ తీసుకొచ్చిన సాంగ్ పాడతారా మరి? పేరడి సాంగ్. గుడుగురు. ఓకే. అడ్డమైన మోగన్ని ఇంట్లోనే నుండంగా అడ్డమైన బాడకవుని వట్టినవే రండా ఒక్కొనే 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 నేను ఒక్కొనే ఉండలేను, మంచాల వండలేను, మందిలో ఇజ్జతు పోతుందే రండా నూరాయే నూరాయే ఒక్కొనే నేను. అసలు సాంగ్ ఏంటి అసలు? అది ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పాసిపోయిన రొట్టెలకు ఓతివా నాదా ఒక్కదాన్నొక్కదాన్నొక్కదాన్నోయి ఒక్కదాన్ని ఉండలేను, అరుగు మీద వండలేను, సక్కంగా మన ఇల్లు దొక్కోయి నాదా ఒక్కదాన్నొక్కదాన్నొక్కదాన్నోయి. అమ్మో సూపర్. ఇంత టాలెంట్ అసలు అసలు ఏ ఏజ్ నుంచి పాడుతున్నారు అసలు మీరు? మేము 6 years అవుతుంది ఫీల్డ్ లోకి వచ్చి. 6 years అవుతుంది. 8th class లో వచ్చినాం. 8th class లో ఇద్దరు ఇద్దరు 8th class లో వచ్చారు. అప్పటి నుంచి సాంగ్స్ పాడడం అంటే నార్మల్ గా నేను పెళ్లి ఈవెంట్స్ స్కూల్లో పాడితే ఇట్లా చూసి నిజామాబాద్ సాయిలో వాళ్ళ కళాకారుడు ఆ అన్న వాళ్ళు చూసి మంచి పాడుతారు అని చెప్పేసి తీసుకెళ్ళారు మనం బయటకి. మా అక్కని తీసుకెళ్ళారు ఫస్ట్. నేను అప్పుడు హాస్టల్లో ఉండే. తర్వాత మా అక్క మ్యారేజ్ అయిపోయింది. నేను వెళ్ళిన ఈవెంట్స్ చేస్తుంటే మ్యారేజ్ ఈవెంట్స్ ఏమున్నా ఈవెంట్స్ తీసుకెళ్తా. ఫోక్ ఈవెంట్లు ఏమున్నా తీసుకెళ్తుండే. ఓకే. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు బుజ్జి? అమ్మ నాన్న వ్యవసాయమే. మీ అమ్మ నాన్న? వ్యవసాయమే. ప్రెసెంట్ అయితే వ్యవసాయం చేస్తుంటారు. ఇద్దరు పేషెంట్లు. అయ్యో ఏమైంది? నాన్నకు పెర్లైసిస్, అమ్మకి లివర్. అయ్యో ఇప్పుడు ఎంతమంది మరి మీరు సిబ్లింగ్స్? ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నేను కదా మీరు ఒక్కరే ఉన్నారు. ఓకే. అమ్మ నాన్న ఇప్పుడు మీరే చూసుకుంటున్నారా? ఓకే. మీరు సిబ్లింగ్స్ ఎంతమంది? ఇద్దరు. అక్కకి మ్యారేజ్ అయిందా? ఇద్దరికి అన్నలు లేదు, తమ్ముడు లేదు. మేమే చూసుకోవాలి. మా ఫ్యామిలీ మొత్తం మీరు చూసుకోవాలి. మరి ఇలా పాట పాడారు కదా పేరడీ సాంగ్, ఆ ముండా అది అని వచ్చిన తర్వాత చాలా మంది కామెంట్స్ పెట్టారు. సో బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి కొన్ని. అప్పుడు మీకు ఎలా అనిపించింది? బాధ అనిపించింది. ఎందుకంటే మేము నార్మల్ గా ఎవరినో ఉద్దేశించి పర్టికులర్ గా ఎవరినో అనాలని చెప్పేసి జనాలని వాళ్ళ కోసమే ఎంటర్టైన్ చేయడం కోసమే ఇన్స్టా నడుస్తుంది. అది కదా అక్క. అవును. అంతకంటే డేంజర్ గా వాగిన వాళ్ళు ఉన్నారు. అట్లా కాదు. నార్మల్ గా పల్లెటూరులో ఏం యూజ్ చేస్తారు? ఇప్పుడు నార్మల్ గా పిలిచిన ఏ రండా గిజ్జయ్యు నార్మల్ గా పల్లెటూరులో మాట్లాడు స్లాంగే 2-3 పదాలు యూజ్ చేసినాం అంతే. దాన్ని పట్టుకొని మమ్మల్ని కామెంట్లలో ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంటుంది, వాళ్ళు కూడా ఒక తల్లికే పుట్టిరు. చూసి మాట్లాడాలి కదా నార్మల్ గా. అంటే మేము ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం అక్క. ఒక ఆడపిల్లగా మేము ఏమేమి ఫేస్ చేయొద్దో ఆల్మోస్ట్ అన్ని ఫేస్ చేసినాం. అవన్నీ దాటుకున్న తర్వాత ఈ కామెంట్స్ చూస్తే చాలా అంటే చాలా బాధ అనిపించింది. ర్యాష్ కంటే మరీ ర్యాష్ గా పెట్టారు కామెంట్స్, ఘోరంగా పెట్టారు. అలా చూసిన తర్వాత స్టాప్ చేద్దామన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? అంటే ధైర్యం చేసే దిగినాం కదా. అనుకున్నాము శృతి ఇట్లా వస్తుంది, ఇట్లా చేద్దాం అంటే సరే రంగంలోకి దిగినాం, గట్టిగా దిగుదాం ఎవరేమని అనుకున్నాం. ఎందుకంటే అప్పటి నుంచి చిన్న ఉన్నప్పటి నుంచి ఫేస్ చేస్తున్నాం. బయటకు వెళ్తే ఇంటికాడ అమ్మ నాన్నకి చెప్పలేరా అద్దు పంపియకు చిన్న ఆడపిల్ల అట్లా ఇట్లా అంటే అవన్నీ పే చేసుకుంటూ వచ్చినాము. ఇవన్నీ అద్దు ఎట్లా పట్టించుకోద్ది ఇక. ఎందుకంటే మంచి వీడియోలు పెట్టినాం అక్క మేము. ఆమె స్టేజ్ ప్రోగ్రామ్స్, నేను రికార్డింగ్స్, అందులో సపోర్ట్ రాలే. అప్పుడు ఫాలోవర్స్ లేరు, ఏం లేవు. అసలు బ్యాడ్ చేసినాకనే సపోర్ట్ చేసింది వాళ్ళే కదా. మంచి వీడియోలకు లైక్ కొడితే మేము మంచిగా చేస్తుంటాం కదా. టైం పాస్ చేసినాం మేము. అసలు ఇక్కడ ఉంటామని కూడా మేము అనుకోలేదు. 1 million వచ్చేదాకా ఉడుకుడుకు రొట్టెలు 1 million అయిన దాకా కూడా మాకు తెలియదు. వేరే ఫోన్ చేసి చెప్తేనే మాకు తెలుసు. అట్లా అప్పటి వరకు మాకు తెలియదు. మేము టైం పాస్ చేసినాం. జస్ట్ వేరే వాళ్ళని ఉద్దేశించి చేస్తాము. చేయాలనుకుంటే ఇది పాపులర్ కావాలని చేయాలనుకుంటే స్టార్టింగ్ చేస్తుండే కదా. నార్మల్ గా చేసిన దానికి ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తారు కామెంట్స్.